ఏసీబీకి చిక్కాడు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏడీగా పనిచేస్తున్న శ్రీనివాస్ దడువాయి లైసెన్స్ కొరకు కార్యాలయంలో 7,000 రూపాయల లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిర్మల్లోని బుధవార్పేటకు చెందిన వెంకటి అనే యువకుడు లైసెన్స్ కోసం మార్చిలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే లైసెన్స్ మంజూరు కావాలంటే 10,000 రూపాయలు ఇవ్వాలని ఏడీ సూచించడంతో 7,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే వెంకట్ ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు డబ్బులు ఇస్తున్నట్లుగా పట్టుకున్నారు. అయితే జిల్లాలో గత 2 నెలల్లో 3 అధికారులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డం గమనార్హం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాజమౌళి, నిర్మల్ జిల్లా కేంద్రంలో మరో అవినీతి అధికారి కూడా ఏసీబీకి చిక్కాడు. అయితే ఇటీవల కాలంలోనే కొంతమంది అధికారులు ఇలా నిత్యం పట్టుబడడంతో జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. అసలు మొత్తంగా అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి రాజమౌళి? రోజుకు మాత్రం బరితెగిస్తున్నారు ఈ అవినీతి అధికారులు అని చెప్పొచ్చు. ఎందుకంటే అవినీతి మయమే, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే సాలరీస్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. అయినా కానీ అవినీతి మయంలో జూరుకుపోతున్నారు ఈ అవినీతి తిమింగళాలు. మొత్తం మీద రోజు రోజుకు అవినీతి అధికారులు మాత్రం తిరిగిపోతున్నారని చెప్పొచ్చు. గత నెలలో సుమారుగా 16 కేసులు మోపైతే ఈ నెలలో మాత్రం ఈ స్టార్టింగ్ లోనే, అంటే ఈ రోజు 4వ తారీఖు అయినా కానీ మొత్తం మీద ఈ రోజు వరకు 8 మందిగా నమోదయ్యాయి. కానీ ఈ నెలలో కూడా చూస్తే మాత్రం భారీగా పెరుగుతారు. కానీ అవినీతి అధికారులు ఏదైతే లంచగొండి అవతారం ఎత్తుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, ఎవరినైనా కానీ అడ్డగోలుగా బల్ల కింద చేతులు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే లక్షల జీతాలు ఉన్నా కానీ అవి సరిపోవట్లేదన్నట్టు చందనంగా తయారైంది ఈ అవినీతి అధికారులు అని చెప్పొచ్చు. ఎందుకంటే మార్కెటింగ్ కి సంబంధించినటువంటి ఒక ఏడి ఒకవేళ ఎవరైనా షాప్ పెట్టుకోవాలనుకున్నా ఏం చేసుకోవాలన్నా వారిని గవర్నమెంట్ ఫీజు కట్టేసి వారికి లైసెన్స్ ఇవ్వాలి. కానీ ఒక లైసెన్స్ కోసం వెళ్ళినటువంటి ఒక పేద వ్యక్తికి 10,000 రూపాయలు లంచం అడిగాడు. అదే నేపథ్యంలో ఏదైతే అవినీతి అధికారుల భర్తం పడేందుకు ఆశాకు సంబంధించినటువంటి ఏసీబీ అధికారులను కూడా ఆశ్రయించాడు. దానికి సంబంధించి రెడ్ హ్యాండెడ్ గా 10,000 రూపాయలు ఇస్తూ కూడా దొరికినటువంటి సందర్భం. ఇక నిర్మల్ జిల్లాలో ఇలాంటి వ్యక్తులు చాలా వరకు ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా అవినీతి తిమంగళాలు చాలా వరకు ఉన్నాయి. ఒక్కొక్కరి భర్తం పడతామంటూ కూడా అవినీతి అధికారులు మాత్రం ముందొస్తున్నారు. ఎవరు డబ్బులు అడిగినా, ఏ గవర్నమెంట్ అధికారులు డబ్బులు అడిగినా మాత్రం, ఏ అధికారులు అడిగినా కానీ మాకు సమాచారం అంటూ కూడా వారి ఫోన్ నెంబర్లు కూడా పేపర్ అడ్వర్టైజ్మెంట్ గా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి అధికారుల భర్త పడడానికి మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి అధికారులు మాత్రం ముందుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రాజమౌళి. శ్రీనివాస్ రైట్, ఇవి ఇప్పటివరకు